ఇంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ చేసేదేం లేదు పొడిచేదేం లేదు గాని పొంగనాలు కొట్టమంటే ఈ దునియాలో అన్ని నేనే కనిపెట్టినా అంటాడు. ఇంతకు ఈయన ఏం చేస్తుండవు కదా. ఈయనకేమైంది? చిన్న మెదడు చితికిపోయిందా? ఏమో చేస్తాడు. ఓ ఇంద్రబాబు ఏం చేస్తున్నావయ్యా? కనబడట్లేదా? గేదెకి పాలు వెతుకుతా ఉన్నాను. ఏంది పాలు విండుతున్నావా? ఆడ బర్రేడున్నదయ్యా. పాలు వెతకాలంటే గేదె ఉండాలా? పాలు వెతకాలంటే గేదె ఉండాలా? వాట్ ఐఎమ్ సేయింగ్. కర్మ అంతా నా కర్మ. అయినా ఓ ఇంద్రబాబు ఈ దునియాల బర్రె లేకుండా ఎవరన్నా పాలు విండుతారా? నేను వెతుకుతాను. గేదెకేంటి దున్నపోతుకు కూడా పాలు వెతుకుతాను. దట్ ఈస్ మై విజనరీ. నేను పోతానన్నయ్య. అది విజనరీ కాదు, పిచ్చి పిచ్చి. దున్నపోతుకు పాలు విండుతారా ఎవరన్నా? కేవలం పాలు వెతకడమే కాదు, ఆ పాలతో స్ట్రాంగ్ కాఫీ కూడా పెడతాను. అది నువ్వే తాగాలి. ఇక ఇవన్నీ కాదు గాని నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో చెప్పు. గేదె లేకుండా పాలు వెతకడం ఎలా అని కనిపెట్టాలనుకుంటా ఉన్నా. దండం బాబు గారు నీకు. ఆఖరికి ఈ గేదెలను కూడా ఇడిచిపెడతలేవు అన్నట్టు. అలా అంటారేంటి? మేకలకు ఆకులు తినడం నేర్పించింది కూడా నేనే తెలుసా? డౌటే లేదు, మిమ్మల్ని ఎవరికైనా చూపించాల్సిందే. అలా అంటావేంటి? అసలు గేదెలకు కుడితి తాగడం నేర్పించింది కూడా నేనే తెలుసా? అసలు ఆ బర్రెలకు పాలియాలే అని చెప్పింది కూడా మీరే అని రాదుండ్రి. అవును మరి, నేనే. తెలియదా మీకు? చెప్పు, ఇంకా చెప్పు. పాములకి వాకుడు నేర్పింది నేనే, నెమళ్లకు డాన్స్ నేర్పింది నేనే, జింకలకు దుంకుడు నేర్పింది నేనే అని. పాములు అంటే గుర్తొచ్చింది. కొండ చెలవ మీద మచ్చలు ఎందుకుంటాయో తెలుసా? ఎందుకుంటాయి? మొట్టమొదటి పాము మీద నేనే డ్రాయింగ్ వేశాను. అప్పటి నుండి కొండ చెలవల మీద అలా మచ్చలుంటున్నాయి. ఎవరికైనా చూపించండి రా. పోతా బాబు గారు, నేను పోతా. నేను బతక. ఇంకా చాలా ఉన్నాయి, దాచాం. అసలు విమానం ఎగరేసింది నేనే. మీరా? ఎలా ఎగరేశారు? ఒక రోజు మా ఇంటి డాబా పైకెక్కి ఇదిగో ఇలా ఎగరేస్తానంతే. అప్పటి నుండి విమానాలు ఎగరడం స్టార్ట్ అయ్యా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అన్నట్టు మీకు ఒక విషయం తెలుసా? అంతకు ముందు పడవలు నీళ్లలో మునిగిపోయేవి. ఒక రోజు నేనే నీళ్లలోకి దూకి పడవను పైకి లేపాను. అప్పటి నుండి పడవలన్నీ కూడా నీళ్లపైనే తేలుతా ఉన్నాయి. ఆపు బాబో ఆపు. ఇక నీ మాటలు నేను తట్టుకోలేను. ఒకవైపు చంద్రబాబు మాటలు, ఇటువైపు నీ మాటలు వింటుంటే నా మైండ్ పోతుంది. చంద్రబాబు ఆయనేమన్నాడు? విను. పాలు పిండే టైం అది తీసుకొచ్చింది కూడా నేనేనని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ, విన్నవా? పాలు బితకడం బావే కనిపెట్టిండట. బాబు లేక ముందు అసలు గేదెలు పాలిస్తాయనే ఎవ్వరికి తెలియదు కావచ్చు మరి. అబ్బో, కాంపిటీషన్ గట్టిగా పెరిగిపోతా ఉంది. అందుకే అర్జెంట్ గా డోసు పెంచాలి. ఒక్క నిమిషం. హలో, అరే సాంబా, అర్జెంట్ గా ఒక కోకిలను పట్టుకొని రా. ఆ కోకిలకి మనం కో అని కోత నేర్పించాలి, సరేనా? వద్దయ్యా, కోయిల కూస్తూ పాట పాడినట్టు ఉంటది. మరి నేను కూస్తే గేదె అరిసినట్టున్నది. నడు. ఇన్న రానుల్లా ఈనేటోళ్ళు ఉంటే చెప్పేటోళ్ళు ఎన్నైనా చెప్తారు అన్నట్టున్నది వీళ్ళ కథ. ఈ మాటలిని జనం ఎంత నవ్వుకోవాలనో ఒక్కసారి మీరే ఆలోచన చేయుండ్రి.